నరేంద్ర మోడీ మంచి చేసినప్పుడు గిఫ్ట్ అనినే చెప్తాను నేను. అట్లాగే ఇప్పుడు ధరలు పెంచినప్పుడు కూడా గిఫ్ట్ అనినే అనాలి. ఇది ఎలాంటి గిఫ్ట్ అంటే బాధుడు గిఫ్ట్ అనమాట. మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. వంట నూనెలకు సంబంధించి దిగుమతి సుంకాలను పెంచేటప్పటికి, అంటే విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి, వాస్తవంగా దీని వెనకాల ఉద్దేశం మంచిది, కానీ ప్రణాళికలో వైఫల్యం ఉంది. విదేశాల యొక్క ఆయిల్ కొనుగోలు చేస్తుండటం వల్ల మన రైతులకి నూనెకి సంబంధించినటువంటి ఉత్పత్తి చేసేటటువంటి పామోలివ్ ఇవి తయారు చేసేటటువంటి వాళ్ళకి ఆయిల్ తగ్గిపోతుంది, ఇదే రేట్లు తగ్గిపోతున్నాయి. కాబట్టి విదేశాల దాని మీద పన్ను ఎక్కువ పెడితే మన వాళ్ళకి ఎక్కువగా కొంటారు, మన దానికి ఎక్కువ లాభం ఉంటుందని. అప్పుడు మనది మార్కెట్లోకి తీసుకురావాలి, తీసుకొచ్చి దాని మీద సుంకం వేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ డైరెక్ట్గా కొనిబడేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రిలయన్స్లు, డీమార్ట్లు ఇట్లాంటి వాటిట్లో డైరెక్ట్ కొనిబడేస్తారు. బల్క్గా ఇచ్చేది విదేశీ సంస్థలు అవుతున్నాయి. స్వదేశాల్లో అట్లాంటి మార్కెటింగ్ సిస్టమ్ లేకుండా ఉంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా నూనె ధరలు దూలదీరిపోతున్నాయి. పామోలివ్ ఏకంగా లీటర్ 115 రూపాయలు అయింది. పొద్దుతిరుగుడు నూనె ఏకంగా 130 రూపాయలు అయింది. ఇది నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలకు ఇచ్చినటువంటి దారుణ గిఫ్ట్ అని నేను చెప్పాలా. దీనికి సంబంధించి త్వరగా సొల్యూషన్ చూడకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, తెలుగు రాష్ట్రాల నాయకులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయకపోతే ప్రజల్లో ఒక ఆగ్రహం పెరుగుతుంది.